హాయ్ అండి. మళ్ళీ మీకు ఒక కొత్త రకమైన వంట చూపించడానికని మళ్ళీ వచ్చేసాను. ఇదిగోండి, ఇవి ఏంటో తెలుసా? రేషన్ బియ్యము ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. దీంతో ఏం చేస్తున్నాం అక్క అని అనుకుంటున్నారా? మనం పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పిట్టి చేస్తాం కదా, ఆ పిట్టిని మేము ఇంకొక విధంగా చేస్తాము. కొంతమంది ఏమో పచ్చి బియ్యాన్నే పొడి చేసేసి పెడతారు, మేమైతే అలా పెట్టము. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2 గంటలు ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కడిగేసేసి ఇట్లా నీళ్ళు వడేల్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే అవి ఇట్లా తాసులో వేయించుకుంటాం అనమాట. ఈ బియ్యము వేయించుకుంటాం. అవి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి, మామూలు బియ్యం అయితే అంతగా టేస్ట్ ఉండదు. ఇట్లా ఇప్పుడు ఈ బియ్యాన్ని చిన్న మంట మీద ఎర్రగా వచ్చేటట్టు వేపుకుని అవన్నీ వేపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మన బరక ఎలా పిడుపు తెలుసు కదా మీకు, అది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు నేను ఏ విధంగా అన్నది. ఇప్పుడు పచ్చిగా చేసింది మనకి కొంచెం కడుపులో నొప్పి కానీ ఏదన్నా కొద్దిగా తినేసరికి అంత బాగోదు. ఇది ఏపింది కాబట్టి అది తినేగోల్ది చాలా టేస్ట్ వస్తుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు బియ్యం వేపుతుంది మమ్మీ. అట్లా మా అమ్మ వచ్చినప్పుడే నేను ఇలా చేయించుకుంటాను అనమాట. నాకు అంతగా నేను ఎంత చేసినా ఆ టేస్ట్ రాదని అమ్మ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేయించుకుంటూ ఉంటాను. ఇప్పుడు అమ్మ వచ్చింది కదా అని చేయించుకుంటున్నా. అది ఎలా అన్నది మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. ఇవ్వండి, బియ్యము ఈ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి సన్న మంట మీద. మళ్ళీ పెద్ద మంట పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి, మళ్ళీ అక్కడ ఆ టేస్ట్ రాదు. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇట్లా మనం కడిగేసి నానబెట్టాం కదా, మా అమ్మాయి అడిగింది. ఆ డౌట్ మీకు కూడా రావచ్చాము. కడగకుండా ఇట్లా నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ మా అమ్మాయి కూడా అంది. అదే డౌట్ మీకు వచ్చిద్దని చెబుతున్నాను. ఎందుకంటే నానబెట్టిన బియ్యానికి మామూలుగా వేసుకున్న బియ్యానికి టేస్ట్ మారిద్ది. కావాలంటే మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి. కాదంటే ఎందుకంటే ఇలా నానబెట్టిన దానికి అదంతా కొంచెం అంటే ఆ టేస్ట్ మీకు తెలిసిద్ది. నేను చెప్పేదానికన్నా కానీ అలా చేసుకుని చూడండి ఒకసారి, ఆ టేస్ట్ తెలిసిద్ది అనమాట. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇంకా తీసేసుకున్నాము. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. మళ్ళీ ఇంకో హాయి వేయాలి కాబట్టి, ఎందుకంటే అమ్మ ఉండదు కాబట్టి మళ్ళీ ఎక్కువ రోజులు కావాలని ఒకసారే కొద్దిగా ఎక్కువ చేపిస్తున్నాను. ఇప్పుడు ఇంకో 2వ వాయి వేసి వేపుతుంది అమ్మ. అదిగోండి, ఇక బియ్యం అన్నీ వేసుకున్నాక మిక్సీ వేసుకుంటున్నాము. ఇటు వరకు ఉందంటే తిరగళ్ళు ఉండేవి కదండి, ఆ తిరగలతో విసిరితే ఇంకా టేస్ట్గా ఉండిద్ది. అవి అప్పుడులో అయ్యాగా తిరగళ్ళు, రోళ్ళు. ఇప్పుడు పిండికి లాగా కొద్దిగా బరకలాగా వేసేసుకున్నాము. ఇట్లా కొంచెం బరకగా వేసుకోవాలి ఇలా. ఇప్పుడు వాటరు ఇవ్వండి, దీనిలో ఇట్లా మూకిడికి దీనికి ఇలా అంటే మన ఆయికుడి వేస్తాం చూడండి, అలా కడతారు. ఇప్పుడు కట్టము, ఇదిగో ఇలా ఆయికుడి వేసినట్టుగా గుడ్డ మొత్తం అలా కట్టుకుని దాని మీద వేసుకోవడానికి. ఇప్పుడు ఇలా పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నీళ్ళు కొంచెం వెచ్చగలనిచ్చి అలా వేసుకోవడానికి. ఇప్పుడు పిండిని కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఎందుకంటే ఎంత కావాలో అంతే ఒక్కొక్క వాయికే కలుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే అది మొత్తం కలిపి పెట్టుకుంటే అది ఆరిపోయిద్ది అనమాట. పొడి పిండి కదా, అందులోనే ఏ పిండి కదా పీల్చుకుంటుంది వాటరు. పీల్చేసుకుని వెంటనే ఆరిపోతూ ఉంటుంది, తడి ఉండదు అనమాట. ఎంత కావాలో అంత తీసుకుని అది చూపిస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ పోసుకుంటా కొంచెం ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలా. కొంచెం తడిగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూడండి, దీనిలో ఇదే పిండిలో కొంచెం రాగి పిండి కానీ వేసుకుంటే రాగి పిండి అయిపోద్ది అనమాట. మన రాగి పిండి పొడిది దీనిలోకి వేసేసుకుని కలిపేసుకుని అట్లాగే ఇట్లా పెట్టేసేసుకోవచ్చు. అప్పుడు రాగి పిండి అయిపోద్ది అనమాట. అట్లా తడి పొడిగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, వాటర్ కలిపేసరికి ఎలా వచ్చేసిందో పిండి. పొడుగుండా పిండి ఎంత అయిందో చూడండి. అప్పుడు ఎంత తక్కువగా ఉంది పిండి, ఇప్పుడు నీళ్ళు వేసి కలిపేసరికి ఎంత ఒదిగొచ్చిందో చూడండి. అందులోనూ అది మనకు మెత్తగా దూదికిలాగా ఉండిద్ది అనమాట. కానీ తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి, ఎందుకంటే పొలవారిద్ది. అది పొడి ఆడుతూ ఉంటుంది కదా, చిన్నగా తినాలా. తింటేనే అప్పుడు ఫాస్ట్గా తిన్నాం అనుకుంటే తొందరగా పొలవారిపోయిద్ది ఇది, ఈ పిండితో తినే లెక్క అయితే. కానీ ఇలా అయితే ఒకసారి కంపల్సరీగా ట్రై చేసుకుని చూడండి. పచ్చిది ఎలా టేస్ట్ ఉందో, పచ్చి పిండి ఎలా ఉండిద్దో ఈ పిండి ఎలా ఉండిద్ది అన్నది మీకు తెలిసిద్ది. ఇదిగోండి, ఇంక ఇప్పుడు ఈ పిండిని దాని మీద వేసేసుకుందాం.
ఇలా అంటే ఎక్కువగా వేసుకోకుండా లేయర్లుగా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. దీని బలం కూడా ఇది ఇట్లా వేపుకొని చేసుకుంటే పిల్లలకు కూడా ఎన్నిసార్లైనా పెట్టవచ్చు. కడుపులో నొప్పి అన్నది ఉంటుంది. ఎందుకంటే వేపేసాం కాబట్టి రెడీగా ఎప్పుడైనా వేపేసుకుని డబ్బాల్లో పెట్టుకున్నా వెంటనే కూడా కలిపేసుకుని వేసుకోవచ్చు. కానీ నెయ్యి ఉంటేనే బాగుంటుంది దీనికల్లా, ఎందుకంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది నెయ్యి వేస్తే. ఓకే, ఇలా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఉడకనిచ్చుకుందాం. ఇంకా ఉడికిపోయింది, తీసేస్తుందమ్మ. అరటిపళ్ళంలోకి తీసుకుంటే బెల్లం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా తీసేసుకొని మళ్ళీ ఇంకొక వేసుకోవడం. చూడండి పిండి ఎలా ఉంది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి చాలా కష్టం. ఏంటంటే నానబెట్టి వాటిని నిదానంగా వేపి మిక్సీ పట్టుకొని ఇలా నిదానంగా ఉడకబెట్టుకొని చాలా కష్టం. కానీ అది ఉడికిన తర్వాత ఎంత టేస్ట్ ఉంటుందో. అప్పుడులో పాతకాల వాళ్ళందరూ, ఇప్పుడు అమ్మవాళ్ళు కానీ మా అమ్మమ్మోళ్ళు వాళ్ళందరూ ఇలా వండారు కాబట్టి ఇంకా అమ్మకు కూడా ఇలా ఇంకొక ఆయ మళ్ళీ ఇట్లా నీళ్ళు వేసుకోవాలా, కొంచెం నీళ్ళు కలుపుకొని ఇంకా మళ్ళీ ఇంకొక ఆయిల్ అనమాట. అట్లా ఇక ఎన్ని ఆయిల్ కావాలంటే అలా అన్ని ఆయిల్ అట్లా కలిపేసుకుని వేసుకోవాలి అప్పుడప్పుడే. తర్వాత ఇక బెల్లం అది కలిపేసుకోవడమే. ఇంకా మళ్ళీ అదే ప్రాసెస్ అనమాట. కానీ కొంచెం లోపల నీళ్లు కొంచెం తక్కువ అనిపిస్తే ఈ ముందే పోసేసుకుని అట్లా పెట్టేసుకోవాలా ఇంకొక ఆయిల్. ఇట్లా మీకు ఎవరికైనా తెలిస్తే సరే, తెలియకపోతే కనుక మన ఛానల్లో ఇలా అంటే సింపుల్గా కాదు, కొంచెం కష్టమే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తడిపిండి కన్నా అంటే పచ్చిపిండి కన్నా కానీ ఈ పిండి చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కానీ చాలా మంచిదన్నమాట ఇది, బలము. కానీ దీనిలో రాగి పిండి కూడా కొద్దిగా కలిపేసుకుని రాగి పిట్టు కూడా వేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకేమన్నా పాతకాల పద్ధతిలో వీడియోస్ కావాలంటే కనుక కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ఇంకేమీ లేదు, ప్రాసెస్ అంతా బెల్లం కలుపుకొని తినేయడమే ఇంకా.